ఆశ్రయదీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయదీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని, ఒక యవనస్తుని సాక్ష్యాన్ని చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సంగీత లోకానికి సుపరిచితమై దేవుడు తనకిచ్చినటువంటి తలాంతుల ద్వారా ఒక చక్కటి రిథమ్ ప్లేయర్గా, ఎంత చక్కటి రిథమ్ ప్లేయర్ అంటే ఆయన రిథమ్ వాయిస్తూ ఉంటే ఓపిక లేని వారు కూడా లేచి గంతులు వేసి ప్రభువుని స్తుతించాలి అని అనిపించేలా మరి దేవుడు అంత మంచి తలాంతును ఆ యవ్వన సోదరుడికి ఇచ్చాడు. ఆయన పేరు బాబీ వేదాల, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వాస్తవ్యుడు. కనుక ఈ రోజున దేవుడు ఏ రీతిగా తనని మరి రక్షించుకున్నారో, మరి తనకిచ్చినటువంటి తలాంతులో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చబడడానికి ఏ రీతిగా దేవుడు కృప చూపించి వాడుకుంటున్నారో కొన్ని నిమిషాలు ఆ యొక్క యవనస్తుని సాక్ష్యాన్ని మొదట మనం విందాం. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చరికలుగా ఈ దినం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యేసే దేవుని కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనాలు. మీ అందరి ఎదుట నా సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వేలాది వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా పేరు బాబీ అండి. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నన్ను చిన్నతనం నుండి మా తల్లిదండ్రులు ఎంతో భయభక్తులతో పెంచారు. నేను స్కూల్కి వెళ్తూ హై స్కూల్ స్టడీస్కి వచ్చాను. నేను యవనస్తుడిని అయినప్పుడు మా నాన్నగారు నాతో ఒక మాట అన్నారు, బాబీ, నాకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నువ్వు పెద్దడు అవుతున్నావు, యవనస్తుడు అవుతున్నావు, లోకంలో అన్ని విషయాలు నీకు తెలుస్తాయి. ఒక మాట నీకు నేను చెప్తున్నాను, ఎవరన్నా ఏమండి మీ అబ్బాయి పలానా చోట సిగరెట్ తాగుతున్నాడు, మీ అబ్బాయి పలానా చోట గొడవల్లో ఉన్నాడు, పలానా చోట మందు తాగుతున్నాడు, పలానా అమ్మాయి కూడా తిరుగుతున్నాడు అని ఎవరన్నా నాకు చెప్తే, నిన్ను మేమేమనం, నేను మీ అమ్మ చచ్చిపోతామని చెప్పారు. ఆ మాట నా హృదయంలో ఎంతగానో నాటుకుంది. నేను అప్పుడు అనుకున్నాను, నేను ఎప్పుడూ నా తల్లిదండ్రులకి ఇబ్బంది కలిగించే రీతిగా, అవమానం కలిగించే రీతిగా ప్రవర్తించకూడదని అనుకున్నాను. నా 10th పూర్తయింది. నేను కాలేజీకి వెళ్ళాను. కాలేజీలో ఫ్రెండ్స్తో కలిసి సరదాగా తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడు కూడా మా నాన్నగారు నాతో చెప్పిన మాటలు నా హృదయంలో భద్రంగా ఉన్నాయి. నేను ఏ తప్పు చేయకూడదు అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేయటం మొదలుపెట్టాను. అదేంటంటే, ఫ్రెండ్స్ మేమంతా కలిసినప్పుడు సరదాగా బూతులు మాట్లాడుకునేవాళ్ళం. ఆ బూతులు ఎలాంటివంటే చాలా భయంకరమైనవి. అలాంటి మాటలు మాట్లాడుకుంటూ మేమంతా నవ్వుకునేవాళ్ళం. అది పెద్ద తప్పు అనుకోలేదు నేను. అలాగే సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. అది కూడా పెద్ద తప్పు అనుకోలేదు. అలాగే అమ్మాయిలు ఏడిపించేవాళ్ళం. అమ్మాయిలతో తిరిగేవాడిని కాదు, అమ్మాయిలు ఏడిపించేవాడిని. ఇవన్నీ పెద్ద తప్పులు కాదనుకున్నాను. అలాగే నా చిన్నతనం నుంచి నాకు సంగీతం అంటే చాలా ఇష్టం.
మా నాన్నగారు కూడా నేను మీటింగ్స్కి వెళ్ళేవాడిని. చిన్నతనం నుంచి ఆయన తను కూడా నన్ను తిప్పుకుంటూ ఆర్కెస్ట్రా వాళ్ళని చూస్తూ నేను ఎంతగానో సంతోషించేవాడిని. నేను ఎప్పుడు ఇటువంటి ఆర్టిస్ట్ని అవుతానా అనుకునేవాడిని. అలాగే దేవుడు నాకు ఆ తలాంతిని ఇచ్చాడు. చిన్నతనం నుండి నేను దేవుని సేవలో వాడబడ్డాను. చిన్నతనం నుండి నేను మ్యూజిక్ వాయిస్తూ ఉన్నాను. డ్రమ్స్ వాయించడంలో దేవుడు నాకు మంచి ప్రావీణ్యత ఇచ్చాడు. అలాగే నేను చిన్నతనం నుండి మీటింగ్స్కి వెళ్తున్నాను, ఆర్కెస్ట్రాలో వాయిస్తున్నాను. కాలేజీకి వచ్చి ఇటువంటి తప్పులు చేయటం మొదలుపెట్టాను. ఇలాగే నా జీవితం వెళ్తూ ఉంది. 1998 సంవత్సరంలో ఒకసారి నాకు దగ్గు ప్రారంభమైంది. ఆ దగ్గు ఎలాంటిదంటే నేను తట్టుకోలేనంత దగ్గు. అసలు తట్టుకోలేకపోయేవాడిని. అప్పుడు అమ్మతో చెప్పాను, అమ్మ నాకు ఇలా దగ్గు వస్తుందమ్మా, నేను తట్టుకోలేకపోతున్నానని చెప్తే అమ్మ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాతో మాట్లాడుతూ, బాబు నువ్వు సిగరెట్ కాలుస్తావా అని అడిగారు. లేదు సార్ నేను కాల్చనండి అని చెప్పాను. బాబు నువ్వు మందు తాగుతావా అని అడిగారు. లేదండి నేను మందు తాగనండి అని చెప్పాను. బాబు నీకు అమ్మాయిలతో శారీరక సంబంధం ఏమైనా ఉందా అని అడిగారు. లేదండి నాకు అటువంటి సంబంధాలు ఏమీ లేవు. కానీ ఆయన నాతో చెప్పారు, బాబు ఇది భయంకరమైన టీబీ రోగం, ఇది ముదిరితే కనుక నువ్వు తప్పకుండా చచ్చిపోతావు, ఇక్కడ నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇచ్చిన మందులు వాడు అని నాకు చెప్పి మందులు ఇచ్చి పంపించేశారు. ఇంటికి వచ్చేసాను. నా రూమ్లో నేను కూర్చున్నాను. నాలో నేనే బాధపడుతున్నాను. నాకెందుకు వచ్చింది ఈ రోగం, నాకే ఎందుకు ఇలా రావాలి, నేను దేవుని సేవ చేస్తున్నాను కదా, దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, ఆర్కెస్ట్రాలో ఆయన పాటలకు నేను మ్యూజిక్ వాయిస్తున్నాను కదా, దేవుని కొరకు కానుకలు ఇస్తున్నాను కదా, నాకే ఎందుకు ఇలా రావాలి, నాకే ఎందుకు ఇచ్చావు దేవా, నేను ఏసేతో దెబ్బలాడుతున్నాను. అప్పుడు ఏసే నాతో ఒక పాట ద్వారా మాట్లాడారు. ఆ పాట ఏంటంటే, అంతరేంద్రియములను పరీక్షించువాడు, హృదయాలన్నిటినీ పరిశోధించువాడు, అంతరేంద్రియములను పరీక్షించువాడు, హృదయాలన్నిటినీ పరిశోధించువాడు, ప్రవర్తన బట్టి ఫలమిచ్చువాడు, అన్నిటినెరిగిన యేసయ్యే, ప్రవర్తన బట్టి ఫలమిచ్చువాడు, అన్నిటినెరిగిన యేసయ్యే, అన్నిటినెరిగిన యేసయ్యే. ప్రవర్తన బట్టి ఫలమిచ్చేవాడు. ఈ పాటలో ఉన్న ఆ ఒక్క మాట ద్వారా యేసే నాతో సూటిగా మాట్లాడాడు. దేవుని స్తుతించవలసిన నోటితో నేను ఎలాంటి మాటలు మాట్లాడానో అవి నాకు చూపించారు. దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఎటువంటి చూపులు చూశానో అది నాకు చూపించారు. నా తలంపులు నాకు యేసే గుర్తు చేశారు. నేను అప్పుడు అనుకున్నాను, యేసయ్యా నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను చేసే ఈ చిన్న చిన్న తప్పులు లెక్కలోకి రావులే అనుకున్నాను. నేను ఒక క్రైస్తవుడినే కదా, దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, దేవుని కొరకు వాయిద్యాలు వాయిస్తున్నాను కదా, దేవుని కొరకు కానుకలు ఇస్తున్నాను కదా అనుకున్నాను. కానీ నా ప్రవర్తనలో ఇంత దోషం ఉందని నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి నాయన, నేను ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను, నా ప్రవర్తన నేను మార్చుకుంటాను, నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను తండ్రి, నాలోకి మీరు రండి నాయన అని నేను ప్రార్థన చేశాను. నేను ఎప్పుడైతే అలా ప్రార్థించానో ఆ రోజు నుండే దేవుడు నాతో సహవాసం చేశారు. ఎవరికి తగినంత తొందరలో నాకు వచ్చిన ఆ రోగం తగ్గిపోయిందండి. నమ్ముతారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా నా జీవితంలో దేవుడు మొట్టమొదటి చేసిన మేలు నా రోగం తగ్గించడం. అది మొదలుకొని ఈ దినం వరకు అడుగడుగున ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. నేను మారు మనసు పొందకముందు ఏవేవో చేయాలనుకున్నాను. క్యాసెట్స్లో మ్యూజిక్ వాయించాలనుకున్నాను, టీవీ ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నాను, విమానాలు ఎక్కి ప్రయాణం చేసి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను అనుకున్నవి ఏవి నెరవేరలేదు. ఎప్పుడైతే నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నానో అప్పటి నుండి దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. నేను ఏదైతే ఆశించానో దానికంటే అధికమైన ఆశీర్వాదాలు నాకు దేవుడు దయచేశాడు. నేను క్యాసెట్ రికార్డింగ్స్లో వాయించాను, టీవీ ప్రోగ్రామ్స్లో వాయించాను, అలాగే విమానాల్లో కూడా ప్రయాణం చేసి వెళ్ళి దేవుని నామమై వాడబడటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బైబిల్లో ఒక మాట ఉంది,
క్రియలు లేని విశ్వాసం మృతం, అలాగే విశ్వాసం లేని క్రియలు కూడా మృతం. మన జీవితంలో క్రీస్తుని కలిగి ఉండకుండా, క్రీస్తు కొరకు మనం జీవించకుండా, క్రీస్తు కోసం ఎన్ని చేసినా వృధా. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా, దేవుని కానుకలు ఇస్తున్నాం కదా, దేవుని సేవలో ఉపయోగపడుతున్నాం కదా అనుకుంటే అది నిజంగా మీరు చేసే పొరపాటు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మనలో చాలామంది ఏదైనా శోధన వచ్చేసరికి లేదా ఏదైనా ఒక ఇబ్బంది, ఏదైనా అనారోగ్యం వచ్చేసరికి దేవుని తిడుతూ ఉంటారు. నేను నీకోసం ఇన్ని చేశాను కదా, నాకెందుకు ఇలా వచ్చింది, లేదా సంఘాన్ని ఏదోటి అంటూ ఉంటారు. నేను సంఘానికి ఇన్నిసార్లు వెళ్ళాను, దేవుని సన్నిధికి ఇన్నిసార్లు వెళ్ళాను, కానీ నా జీవితంలో ఏ మేలు పొందుకోలేదని అంటూ ఉంటారు. కానీ క్రైస్తవం అని చెప్పుకుంటున్న మనము మన ప్రవర్తన నిజంగా యేసయ్యకి ఇష్టానుసారంగా ఉందా? మన సన్నిధికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ ఆయన పోలి జీవిస్తున్నామా? ఈ లోకంలో ఒక మాదిరికరమైన క్రైస్తవుడిగా మనం ఉండగలుగుతున్నామా? మనల్ని చూసిన వారు యేసయ్యని చూడగలుగుతున్నారా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోగలిగితే ఆశీర్వాదాలు పొందుకోగలం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ యవనస్తులారా, మునుపు నేను మారుమనసు పొందకముందు ఏవేవో చేయాలనుకున్నాను, ఏవేవో సాధించాలనుకున్నాను, కానీ ఏది నా వల్ల కాలేదు. ఎప్పుడైతే నేను నా జీవితాన్ని సమర్పించుకుని మారుమనసు పొంది దేవుని చేతిలో నా జీవితాన్ని పెట్టానో, అది మొదలుకొని ఈ దినం వరకు ఎన్నో మేలు చేశాడు. అలా మారుమనసు పొందిన తర్వాత జ్యోతిరాజ్ అన్న మ్యూజిక్ టీంలో నాకు కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. జ్యోతిరాజ్ అన్న గారి గురించి చెప్పాలంటే, నాకు అలాగే నాలాంటి అనేక మంది యవనస్తులకు ఒక ఆత్మీయ తండ్రి అని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. మమ్మల్ని ఆత్మీయంగా మా జీవితాలు ముందుకు వెళ్ళటానికి ఆయన ఎంతగానో మాకు సహాయం చేశారు. ప్రతి విషయంలో మమ్మల్ని ప్రోత్సహించేవారు. కనుక ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన అన్నకు కూడా దేవుని పేరు వందనాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవులు మనం చెప్పుకొంచు ఆశీర్వాదాలకు దూరం అవుతున్న ప్రియ యవనస్తులారా, మీకు ఒక సవాల్తో కూడిన మాట. ఒక్కసారి మీ హృదయాలను పరీక్షించుకోండి, ఒక్కసారి మీ ప్రవర్తన చక్క చేసుకోండి. దేవుని పట్ల మీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. నిశ్చయంగా మీకు ఒక మాట నేను చెప్తున్నాను, ఈరోజే మీ ప్రవర్తన సరిచేసుకుని ఈరోజే యేసయ్య కొరకు మీ జీవితాన్ని సమర్పించుకుంటే ఒక విషయం తెలుసా, ఈ క్షణం నుంచే యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించినంతకాలం యేసుని పోలి నడుద్దాం, యేసు లాంటి పవిత్రమైన జీవితాన్ని జీవిద్దాం, దేవుని యొక్క నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించింది గాక. విన్నారు కదా దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం చూడండి. దేవుడు ఎవరిని తృణీకరించేవాడు కాదు, అందరినీ ఆయన హక్కును చేర్చుకునేవాడు. ఆయన దగ్గరికి ఎవరు వస్తున్నారో ఆ ప్రతి ఒక్కొక్కరిని కూడా దేవుడు మరి కరుణించి కృప చూపి వారు అడిగిన దీవెనల కంటే విస్తారమైనటువంటి దీవెనల చేత ఆయన నడిపించే దేవుడు. ఎంత చక్కటి సాక్ష్యం! యవనస్తుని దేవుడు ఏ రీతిగా వాడుకుంటున్నాడు, ఆ యవనస్తుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న యవనస్తులారా, ఇంకా మీరు దీవించబడకపోతే, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు మీ జీవితంలో రాకపోతుంటే, దేవుడు ఎందుకని ఇంకా నా జీవితం ఇలా చేస్తున్నాడని ఆలోచిస్తున్నారేమో. దానికి ముందు ఖచ్చితంగా ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రవర్తన దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా ఆయన మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు అతి ప్రవర్తన కలిగినటువంటి జీవితంగా మీ జీవితాన్ని ప్రభు ఎదుట కనపరచగలుగుతున్నారా? ఒక ప్రశ్న. కనుక దేవుని ఎదుట దాచగలిగింది ఏమీ లేదండి. ఆయన ప్రతి మనుషుని యొక్క ప్రవర్తనను ఎరిగినవాడు అని దేవుని యొక్క వాక్యాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నీ ఆయన గుర్తించును. కనుక మనం ఏం చేస్తున్నామో మన నడత, మన ప్రవర్తన సమస్తము ఆయన గుర్తిస్తున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు ఒక చక్కటి మాట చెప్తున్నాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశీలించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని దేవుని మాటలు చెప్తున్నాయి. కనుక వాని క్రియల ఫలము చొప్పున, జాగ్రత్తగా వినండి, మన ప్రవర్తన, మన యొక్క క్రియ మరి ఖచ్చితంగా మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదాలకి ఒక ప్రాధాన్యమైనటువంటి అంశంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన యొక్క హృదయంలో
మన అంతరంగంలో మన ప్రవర్తన దేవుని ఎదుట ఏ రీతిగా కనబడుతుందో దానిని బట్టే ఆయన తప్పకుండా ఫలితాలు ఇస్తాడట. ఈ మాట యొక్క అర్థం అదేనండి. కనుక దేవుడు మన ప్రవర్తనను బట్టి మనకు ఫలాలు ఇచ్చి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. మంచి ప్రవర్తన అయితే మంచి ఫలాలు పొందుకుంటాం, చెడు ప్రవర్తనలో ఉంటే చెడ్డ ఫలాలు పొందుకుంటాం. కనుక ఈ రోజున మనము పొందుకునేటువంటి ఫలాలు ఏమంటే మన ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నటువంటి మాటను పరిశుద్ధ గ్రంథం నుండి రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటే ప్రార్థన చేస్తే, గుడికి వెళితే, చందాలు ఇస్తే, పాట పాడితే మంచి ఫలాలు పొందుకుంటాం అనేది కాదండి. మన ప్రవర్తనను దేవుడు చూస్తాడు. ఏమంటే మన ప్రవర్తనలో ప్రార్థన చేయటం ఒక అంశం, మన మంచి ప్రవర్తనలో పాటలు పాడటం ఒక అంశం, మన మంచి ప్రవర్తనలో చందాలు ఇవ్వడం ఒక అంశం. అంతేగాని చందాలు ఇచ్చినంత మాత్రాన దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు, కేవలం ప్రార్థన చేసేసుకుంటే దేవుడు నన్ను దీవించేస్తాడు అని ఒకవేళ అలాంటి అపోహలో ఉంటే ఈ రోజున సత్యాన్ని గ్రహించండి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క మాటలు ఈ రోజున మన జీవితాన్ని మార్చేటువంటి మాటలుగా ఈ రోజున మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను. కనుక మన ప్రవర్తన చాలా ముఖ్యమైనటువంటి అంశం. దేవుడు మన ప్రవర్తనను చూస్తున్నాడు. హృదయాంతరంగములను పరిశీలించి దేవుడు మన ప్రవర్తనను బట్టి ఆయన మనకి ఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడని ఈ మాటలను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక అందుకనే ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నువ్వు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. కనుక మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన జాగ్రత్త చూసుకో. మందిరానికి వెళ్తున్నావా లేదనేది ప్రశ్న కాదు, వెళుతున్నా నీ ప్రవర్తన ఎలాగుందో అది జాగ్రత్త చూసుకో. ఎందుకంటే ఆయన ప్రవర్తనను బట్టి ఫలం ఇచ్చే దేవుడు అనే మాట మరొకసారి దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. అందుకనే దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట గుర్తు చేస్తాను. దినాలు చెడ్డవి కనుకంటే పరిస్థితులు బాగోలేదు కనుక సమయాన్ని పోనిచ్చుకోకుండా సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి ఉండటానికి జాగ్రత్తగా చూసుకోండి అంటాడు భక్తుడు. ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలనేది దేవుని యొక్క చిత్తమైంది. దేవుని బిడ్డలారా, జ్ఞానానికి ఉండే కొన్ని లక్షణాల్లో ఒక మంచి లక్షణము సామెతల గ్రంథకర్త చెప్తాడు ఒక మాట. 14వ అధ్యాయం 8వ వచనములో తమ ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము అని అంటాడు అక్కడ. ఏమంటే వివేకుల జ్ఞానానికి లక్షణం ఏంటంటే వారి ప్రవర్తన వారు కనిపెట్టుకోవటం. ఏమంటే మన ప్రవర్తన ఎలాగుంది, ఎప్పటికప్పుడు మన జీవిత విధానాలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నవా లేదా పరిశీలన చేసుకుంటాం. ఈ లోకంలో జ్ఞానానికి ఉండేటువంటి గొప్ప లక్షణం. అంతేకాదు సామెతల గ్రంథము 14వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక చక్కటి మాట రాయబడి ఉంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును, వివేకి అయిన వాడు తన ప్రవర్తనను తను కనిపెట్టుకుని ఉండును. కనుక ఈరోజు వివేకంగా నీవు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే మన ప్రవర్తన మనం కనిపెట్టుకోవాలి. సాధారణంగా జరిగే అంశం ఏంటంటే ఎదుటివారి ప్రవర్తన చూస్తూ ఉంటాం ఎక్కువ. అతను ఎలాగున్నాడు, ఈమె ఎలాగుంది, ఆమె ఎలాగుంది, లేకపోతే నా తోటి యవనస్తులు ఎలాంటి బలహీనతలు ఉన్నారు, ఎవరెవరో బలహీనతలను ఎత్తుపడతావు, కానీ నీ ప్రవర్తనలో ఉన్నటువంటి లోపాలు నువ్వు సరిచేసుకోలేనటువంటి పరిస్థితులు అనేక సార్లు మనం కలిగి ఉండడానికి గమనిస్తాం. కనుక ఈ రోజున మనము దీవించబడడానికి ఎవరి పరిస్థితుల్లో లేకపోతే ఎక్కడెక్కడ పరిస్థితుల్లో అవి కాదండి కావలసింది, మన ప్రవర్తన దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా ఉంటుందా లేదా, మన ప్రవర్తనలో ఇంకా ఏదైనా లోపాలు ఉన్నావా, అలాంటి అంశాలు ఈ రోజున మనం సరిచూసుకొని దేవుని ఎదుట ఇష్టమైనటువంటి జీవితంగా మన జీవితాన్ని తయారు చేసుకోగలిగితే ఈ రోజున ఖచ్చితంగా చెప్తున్నాను ఒక మాట, దేవుడు తప్పకుండా మీ ప్రతి అక్కరతను తీర్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏమంటే చాలాసార్లు తప్పులు జరుగుతున్నప్పుడు ఆ తప్పులు మనం చేసే తప్పులు కాబట్టి మనకు తప్పులుగా అనిపించవు. కొన్నిసార్లు సర్దేసుకుంటా ఉంటాం. సర్దుబాటు కాదు కావాల్సింది, సరి చేసుకుంటాం అనేది ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అందుకనే ఈ మాట బైబిల్లో కూడా సామెతల గ్రంథకర్త ఒక చక్కటి మాటగా మరి రాసి ఉంచాడు మన కోసం. 16వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నప్పుడు ఒకని నడతలన్నీ వాని దృష్టికి యథార్థముగా కనపడును. ఏమంటే నిజమే కదా, మన యొక్క నడతల, మన యొక్క ప్రవర్తన, మన యొక్క మరి పరిస్థితులు అన్నీ కూడా మనకి యథార్థంగానే కనపడతాయి. కానీ ఒక మాట, యెహోవా ప్రతి ఆత్మను పరిశీలించును, ఆయన ప్రతి హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. కనుక ఇదిగో నిన్ను నీవు ఒకవేళ మంచివాడు అని అనుకుంటే నిన్ను నీవు మోసగించుకుంటున్నావు. అందుచేత ఈ రోజున నీ నడతలో నీ ప్రవర్తనలో ఉన్న లోపాలు సరిచేసుకొని ఈ రోజున దేవుని ఎదుట నిర్దోషమైనటువంటి వ్యక్తిగా నువ్వు కనపడగలిగితే ఎంత గొప్ప దీవెనలు ఉన్నాయో, ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక నా ప్రియమైనటువంటి యవనస్తులారా, ఇందాక చక్కటి సాక్ష్యాన్ని మనం విన్నాం. సోదరుడు తన జీవితాన్ని సర్దుబాటు చేసుకోలేదండి, సరి చేసుకున్నాడు. ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు, ఇదిగో ప్రభువా, నా అంతరంద్రములను పరిశీలించినప్పుడు నాలో కనబడిన ప్రతి బలహీనత
ఇదిగో నా ఎదుట నేను ఇంతవరకు అవి చిన్నవని అనుకున్నాను, అవి తప్పువు కాదని అనుకున్నాను, కానీ నీవు మాట్లాడిన నీ మాటకి నేను లోబడుతున్నాను, నా జీవితాన్ని సరి చేసుకుంటున్నానని ఆ యవ్వన సోదరుడు దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడు తనకిచ్చిన పనిలో తనను ఆశీర్వదించాడు. కనుక ఈ రోజున దేవుడు నీకిచ్చిన పనిలో, నీకిచ్చిన విద్యలో, నీకిచ్చిన పదవిలో, నీకిచ్చిన సమస్తములో ఆయన నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించగలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడంటే దేవుని ఎదుట యథార్థమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ప్రభు అర్థం చేస్తున్నప్పుడు. ఎట్లాగండి, చాలా మంది అడుగుతారు, నేను ఈ బలహీనత నుండి బయటికి రాలేకపోతున్నానండి, అది చిన్నదే అని అనుకుంటున్నానండి, కానీ ఆ బలహీనత నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నేను దానికి బానిసని అయిపోయాను అనేటువంటి ప్రశ్నలు కూడా చాలా మంది యవనస్తుల జీవితాల్లో ఉన్నాయి. అయితే దేవుడు చూపించాడు, చెప్పాడు ఒక మాట. 119వ కీర్తన 9వ వచనంలో, యవనులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నడు చేతనే కదా. నీ వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకుంటున్నామో, వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే, బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఒక్కొక్క మాట నీ జీవితానికి సంబంధించిన ప్రతి అంశం అందులో రాయబడి ఉంటుందండి. ఏమని, దేవుని యొక్క వాక్యం ఒక మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయిన తర్వాత కూడా ఏమి జరగబోతుందో ఖచ్చితంగా చెప్పినటువంటి చక్కటి గ్రంథం ఈ గ్రంథం. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటల ద్వారా. నువ్వెవరైనా పర్వాలేదు, ఏ మతస్థుడివైనా, ఏ కులస్థుడివైనా పర్వాలేదు, దేవుని బిడ్డ నీ నడతను సరి చేసుకోవడానికి, లేకపోతే నీ మార్గములు చక్కదిద్దుకోవడానికి, నీ భవిష్యత్తును ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించుకోవాలని ఆశ నీవు కలిగి ఉంటే, ఈ రోజున ఒక చక్కటి మాట చెప్తున్నాను, ఈ వాక్యాన్ని పఠించండి, ఇందులో ఉన్న ఆజ్ఞలు నెరవేర్చడానికి ఇష్టపడండి, దీనిని బట్టి మీ ప్రవర్తన మార్చుకోవడానికి మీరు ఇష్టపడితే కనుక ఒక చక్కటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, నా యందు మీరుండండి, మీ యందు నా మాటలు నిలిచి ఉండనివ్వండి, మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తాను. మీకు ఏది ఇష్టమైనా సరే, ఇంతవరకు ఒకవేళ నేను చదివిన ఇంత గొప్ప చదువుకి నేను ఎందుకని దీవించబడలేకపోతున్నాను, ఎందుకని ఉద్యోగం పొందలేకపోతున్నాను, ఎందుకని నా జీవితంలో అభివృద్ధి లేదు, ఇదిగో నా చదువుకి ఈ చిన్నపాటి ఉద్యోగమేనా, నాకు ఆశీర్వాదం లేదా, ఫలభరితమైన జీవితం లేదా అని ఒకవేళ నువ్వు కనిపెడుతూ నిరాశతో నిస్పృహతో ఉంటే ఈ రోజున ఒక ఆలోచన చేయి. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, అంతరింద్రియములను పరిశీలించు దేవుడు, మన ప్రవర్తనకు తగిన ఫలాలు ఆయన ఇచ్చే దేవుడు. కనుక ఒకవేళ నీ ప్రవర్తనను నువ్వు సర్ది పెట్టుకోకుండా సరి చేసుకునే ప్రయత్నం చేసుకుంటా ఒక్కసారి లోతులలోనికి వెళ్ళి పరిశీలన చేయి. హృదయపు లోతులలోనికి వెళ్ళి, ఇంకా ఎక్కడైనా చెడుగుందా, ఇంకా ఎక్కడైనా దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయా, దేవునికి ఆయాస పెడుతున్నటువంటి కార్యాలు ఇంకా నాలో ఏమైనా ఉన్నాయా, ఈరోజు నువ్వు సరి చేసుకోగలిగితే దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు అని ప్రభు పేట మీకు మనము చేస్తూ ఉన్నాను. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కటి ఆహ్వానం, రండి ఆయన యుద్ధకు వచ్చేవారిని ఎంత మాత్రమును త్రోసివేయాడు. ఎంతవరకు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఈ రోజు నువ్వు సమర్పించుకుని ప్రభు దగ్గరికి రా. ఇదిగో ఒక యవ్వన సోదరుడు వచ్చాడు, ఆ సోదరుని దేవుడు ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. మీ ముందు నిలబడి మాట్లాడుతున్నటువంటి నా జీవితంలో కూడా ఒక మాట చెప్తున్నాను, ఈ యవ్వన కాలంలో ఈ రీతిగా నిలబడి మీ ముందు మాట్లాడడానికి మానవులు చూచే ఏ యోగ్యత నాలో లేదండి. కానీ ఈరోజు నిలబడడానికి దేవుడు అర్హతనిచ్చాడంటే ఒక్క మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆయన యందు నేనున్నాను, నా యందు ఆయన మాటలు నిలిచి ఉన్నాయి, అందుచేత నాకు ఇష్టమైంది నేను అడుగుతున్నాను, దేవుడు ప్రతిదీ కూడా నా జీవితంలో నెరవేరుస్తున్నాడు. ఈరోజు నీవు దానికి తీసిపోలేదు. ఈరోజు నీ యొక్క ఉద్దేశాలు ఏమైనా సరే, నీవు కోరుకున్న ఆశీర్వాదాలు ఏమైనా సరే, నీకు ఇష్టమైన ప్రతి దానిని ఆయన నీకు ఇచ్చి నిన్ను సంతోషంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి యవనస్తులారా, ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. కాలం వెళ్ళబుచ్చేస్తున్నారు ప్రభు దగ్గరికి రావడానికి, లేదా దేవుని అంగీకరించడానికి, ఆయన వాక్యం ముందు నిలబడడానికి ఇంకా సమయం ఉందిలే అని చెప్పి మీ సమయం అంతా కూడా వృధా చేసుకుంటూ మీ జీవితంలో పొందాల్సిన నిజమైన ఆశీర్వాదాలని మీరే దూరం చేసుకుంటున్నారు. ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతుండగా ప్రభు యొక్క మాటలు అంగీకరించండి, ప్రభు దగ్గరికి రండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీరున్న స్థలాల్లో కండ్లు మూసుకోండి. ఇదను ప్రత్యేకించి మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ దినము ఈ యేసయ్య దీవెన కార్యక్రమము ద్వారా నాయన మా ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది యవనస్తులతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రం. అనేక పర్యాయాలు నీ సన్నిధికి వస్తూ ప్రభు భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ వారి ఆశీర్వాదాలు దూరం చేసుకుంటున్నప్పుడు దానికి కారణాలు ఏంటో తెలియక ప్రభు అనేక సార్లు నిన్ను విసర్జించినటువంటి సందర్భాలు కూడా యవనస్తుల్లో కనబడుతున్నాయి తండ్రి. అయితే ఈ రోజున ప్రవర్తనను బట్టి ఫలమిచ్చేవాడు అని ప్రభు నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి, ప్రియ సోదరుడు బాబీ జీవితంలో మీరు చేసిన సాక్ష్యమును అనేక మంది యవనస్తులు వినుడు ద్వారా వారి జీవితంలో నూతన కార్యములు జరిగించుచున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
కనుక ప్రభు మమ్మల్ని మేము సరి చేసుకున్నప్పుడు మా ప్రవర్తన నీకు ఇష్టమైన ప్రవర్తనగా ఉండినప్పుడు నీకు ప్రీతికరమైన జీవితాన్ని మేము కనపరచగలిగినప్పుడు మేము ఏ స్థితికైనా చేరగలగమని ప్రభు ఈరోజు నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచిన రీతి కొరకై స్తోత్రం. కనుక ప్రభు విన్న ప్రతి యవనస్తుని మీరు దీవించండి, వారి హృదయంలో గొప్ప కార్యాలు జరిగించండి, వారి మనసులు ప్రభు నీ వైపు ఆకర్షించబడి నాయన నిన్ను దేవుడిగా కలిగి ప్రభు వారి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చూడడానికి కృపను దయచేసి బలపరచండి. ఈ సమయంలో నిరుత్సాహంగా ఉన్న యవనస్తులు వివాహాల కొరకు కనిపెడుతూ ఆశీర్వాదం పొందలేక, తండ్రి ప్రభు ఉద్యోగాల కొరకు కనిపెడుతూ నిరాశ నిస్పృహలతో ఉండి వారి చదువుల్లో అడుగు ముందుకు వేయలేక ప్రభు కన్నీటితో ఉన్నటువంటి యవనస్తులు ఈ ప్రత్యేక సమయంలో వారి జ్ఞాపకం చేసుకునే వారి ప్రతి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నారు. యవనస్తులకు విరోధంగా పోరాడుతున్న ప్రతి చీకటి శక్తుల సమూహములను నజరేయుడైన యేసు నామమున బంధిస్తూ ఉన్నాను నాయనా. ఈ దినము ప్రభువా ఒక గొప్ప శక్తితో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. మా ప్రతి యవన బిడ్డ యొక్క హృదయ వాంఛలు మీరు తీర్చినైనా ఈ కడవర దినాల్లో నీ కొరకు సాక్షులుగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. ఏ కుటుంబంలో ఏ యవన బిడ్డ కొరకు తల్లిదండ్రులు కన్నీరు గారుస్తున్నారో అటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రుల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాను. మీ నామము చొప్పున మీరే ఘనమైన కార్యాలు జరిగించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం ఆయన బిడ్డలమైన మనందరకు ఆయన రాకడ పర్యంతము సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజు యేసు, ప్రభువుల ప్రభువు క్రీస్తు, రాజుగాను భువికేగనుండి కొనిపోవు మనలను, రాజుగాను భువికేగనుండి కొనిపోవు మనలను. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 8008777444.